ప్రమోషన్స్, కొలాబరేషన్స్ వీటికి సంబంధించి ఏమీ ఎంక్వైరీ చేయకుండా ఎందుకంటే ఒక అడ్వర్టైజ్‌మెంట్ చేసే వ్యక్తులు చాలా ఎంక్వైరీ చేసుకుంటారు. ఎవరు? ఎలిజిబుల్ పర్సన్స్ అయితే. లేదా దానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ మధ్య మనం అంతకుముందు కూడా చూస్తాం. సినిమా వాళ్ళు ఎవరైతే హీరోసో, హీరోయిన్సో అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నప్పుడు ఏదన్నా దానివల్ల డ్యామేజ్ జరిగితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ అవ్వడం అనేది మనం చూసాం. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వాళ్ళ ముక్కు మొఖాలు కూడా తిన్నగా తెలియవు. ఏవో వీడియోలు పెడుతూ ఉంటారు. టైమ్ పాస్‌గా టీవీ ఛానెల్స్ చూడడం మానేసో, న్యూస్‌లు చూడడం మానేసో, ఈ రోజున ఇన్‌స్టాగ్రామ్స్‌లోను, ఫేస్‌బుక్‌లోను రీల్స్ చూసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్న జనాల పర్సెంటేజ్ ఎక్కువైపోయింది. వాళ్ళేదో చూస్తున్నారు. దానివల్ల లైక్స్ ఏవో వస్తున్నాయి. ఇక వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కింద అవతారం ఎత్తి ఇక వేటికి పడితే వాటికి అడ్వర్టైజ్‌మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక అవి వాడతారా? వాడరా? ప్రజలు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళే జాగ్రత్త పడాలి. వీళ్ళు చెప్పారు కాబట్టి వాడతాము అంటే ఇక్కడ ఎవడో రెస్పాన్సిబుల్ కాదు అనే స్టేజ్‌కి వెళ్ళిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఇదొక్కటే పని కాదు. చాలా పనులుంటాయి. చాలా ఇంపార్టెంట్ వర్కులుంటాయి. అవి వదిలేసి మనం పని కట్టుకొని పుల్లయ్య, ఎల్లయ్య చెప్పింది వాడుకుంటూ మనలా స్పాయిల్ అయితే లైఫ్‌లు స్పాయిల్ అయ్యేది మనకే.